ॐ अग्निमीडे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातामम् ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः सुन्वन्नोतिभिः सीदसादानम् ఓం శ్రీ మహాగణపతియే నమః. ఆ, అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఆ, పర్వదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు మీటింగ్లో ఉన్నారు. అందరితో మీకు పరిచయం జరుగుతుంది. వారు వాళ్ళ సందేశాన్ని ఇస్తారు. అలానే మీ యొక్క ప్రశ్నలు కూడా జవాబులు చెప్తారు. మొట్టమొదట ఆ, మన అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి ఈ మీటింగ్ ని హోస్ట్ చేస్తున్నారు. ఆయన ప్రీవియస్ మీటింగ్ కూడా ఆయనే హోస్ట్ చేశారు. సో ఆయన ఏంటంటే నా దగ్గర ఒక 4 ఏళ్ల నుంచి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆయన రీసెర్చ్ ఆల్రెడీ మొదలు పెట్టాడు. ఆయన ఆస్ట్రాలజీ గురించి చేస్తూ, ఆస్ట్రాలజీ ఉందా, అసలు ఆస్ట్రాలజీ నమ్మొచ్చా, లేకపోతే ఏమైనా కొత్త థియరమ్స్ రావాలన్న దాని మీద ఆ, అమితమైన రీసెర్చ్ చేస్తూ మొట్టమొదట శ్రీరామచంద్రుడు వారి యొక్క ఆ, జాతక చక్రాన్ని ఆయన తిరగదొక్కుతున్నాడు. ఒక 40 రీసెర్చ్ పేపర్లు ఆల్రెడీ సబ్మిట్ చేశాడు ఆయన. సో మంచి కార్యక్రమం తలపెట్టాడు. అలానే నా వేదాస్ వికీకి కూడా బ్యాక్ ఎండ్ని చక్కగా డెవలప్ చేసి ఇచ్చాడు. ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేసి ఉన్నాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా కార్యక్రమాలు చేసేందుకున్నాడు. సో అతన్ని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ మీటింగ్ని కండక్ట్ చేయమని నేను అతనికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రాఘవేంద్ర సాయి, ప్లీజ్ టేక్ ఓవర్. ధన్యవాదాలు సార్. ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్యులు గురువులు శ్రీమాన్ డాక్టర్ వెంకటాచాగంటి గారికి నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారము, స్వాగతము. మన విశ్వవిద్యాలయం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వారు మన కోసం వారి అమూల్యమైన సమయాన్ని, సలహాలను ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి పేరు పేరున మా హృదయపూర్వకమైన స్వాగతాలు. వారిని ఒక్కొక్కరిగా మీకు పరిచయం చేస్తాను. వారందరినీ పరిచయం చేసిన పిమ్మట మీరు పంపించిన వారి పేరు చదువుతాను. వారి ప్రశ్నలు అడగచ్చు. ఆ ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఈ చాట్లో వస్తున్న మరికొన్ని ప్రశ్నలు కూడా నేను వారి పేరు పిలుస్తాను. మీరు పిలిచినప్పుడు వారి ప్రశ్నలు అడగవచ్చు. తర్వాత కార్యక్రమం ముగించబడుతుంది. సో ముందుగా నేను పెద్దలు డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల గారి గురించి పరిచయం చేస్తాను. స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను వారి గురించి. కనపడుతుందండి నా స్క్రీన్? కనపడుతుందండి. స్వాగతం శారదమ్మ, స్వాగతం అండి. సో శారద గారు విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి. వారు ఒక కవి, ఒక గాయని, ఒక వేదాంగవేత్త. వారు దాదాపుగా 24 పుస్తకాలు వారి ఆలోచనలను జోడించి పబ్లిష్ చేయడం జరిగింది. వారు తెలుగులో పిహెచ్డి డాక్టరేట్ పొంది ఉన్నారు. సాంస్క్రిట్లో కూడా డాక్టరేట్ పొంది ఉన్నారు. అనేక విషయాల మీద తీసి సబ్మిట్ చేశారు. వారు అక్షర అండ్ వేదిక్ వ్యూ అనే టైటిల్తో అక్షర పదీయం అని చెప్పి ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. వారికి అనేక డిగ్రీలు, సర్టిఫికేషన్లు ఉన్నాయి. వారు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవటం మా పూర్వజన్మ సుకృతము. స్వాగతం అమ్మ. పరిచయానికి నమస్కారం అండి. నమస్కారాలు అమ్మ, స్వాగతం అమ్మ. తర్వాత డాక్టర్ కోడేరు సుబ్బారావు గారిని పరిచయం చేస్తున్నాను. వారు 1942లో జన్మించారు. వీరు హోమియోపతి వైద్యులు కూడా. ఎంతోమందికి వారి ఆరోగ్య సమస్యలను తీర్చినారు ఇప్పటిదాకా. వారు సత్యార్థ ప్రకాశం పుస్తకం ద్వారా బాగా ప్రభావితమయ్యారు. మహర్షి దయానంద సరస్వతి గారి పుస్తకం ద్వారా. వారు ఆర్య సమాజం యొక్క ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారు వారి జీవితంలో. శ్రీ కోడేరు సుబ్బారావు గారు ఎన్నో పుస్తకాలు రచించారు. 60కి పైగా పుస్తకాలు రచించారు వారు. తర్వాత వారు గాయత్రి ఆశ్రమ ట్రస్ట్ని స్థాపించారు 1990లో. స్థాపించి వారి సొంత డబ్బుల్ని వెచ్చించి
ఎందరో విద్యార్థులకి సహాయం చేయడమే కాకుండా ఎన్నో పుస్తకాలు కూడా పబ్లిష్ చేశారు. వైదిక సబ్జెక్టుల మీద పుస్తకాలు పబ్లిష్ చేశారు. అండ్ డాక్టర్ కోడేరి గారు ఈజ్ ఎ వెల్ నోన్ అండ్ రెస్పెక్టెడ్ అడ్వైజ్ లీడర్ ఇన్ ఆర్య సమాజం, సీతాఫల్ మండి, హైదరాబాద్. స్వాగతం రాఘవేంద్ర గారు, సుబ్బారావు తెలుగు గారు. అనే పంచగలరా? స్వాగతం డాక్టర్ కోడేరి సుబ్బారావు గారు, స్వాగతం అండి. తర్వాత ప్రభాకర్ శర్మ గారి గురించి చెప్తానండి. స్వాగతం ప్రభాకర్ శర్మ గారు. వారు ఎంఏ LLM ఎంఫిల్ చేసి ఉన్నారు. 1991 నుంచి 97 మధ్యలో వారు జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లాకి ప్రిన్సిపల్గా వ్యవహరించి ఉన్నారు. వారి సేవలు అందించారు కరీంనగర్, తెలంగాణలో. ప్రభాకర్ గారు వేదాంగాలు, బ్రాహ్మణాలు, 6 దర్శనాలు, 11 ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం వీటి గురించి చాలా పరిశోధనలు చేశారు వెంకటేశ్వర శాస్త్రి గారి ఆధ్వర్యంలో. స్వాగతం ప్రభాకర్ శర్మ గారు, స్వాగతం అండి. తర్వాత మనతో రావు పణిదప్ప గారు జాయిన్ అవుతున్నారు సింగపూర్ నుంచి. రావు గారు నమస్కారం అండి, స్వాగతం అండి. రావు గారు ఒక ఇన్వెస్టర్ అండ్ ఆల్సో an ఎంటర్ప్రెన్యూర్. వీరు అనేక సంస్థలకి వారి నాలెడ్జ్ని షేర్ చేసి అక్కడ ఉన్న వారికి సహాయ సహకారాలు అందించి సమాజానికి చాలా మంచి చేస్తున్నారు. వీరు గత 5 సంవత్సరాల నుంచి స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నారు. తర్వాత 10 ఏళ్ల నుంచి మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వీరు వృత్తిరీత్యా ఒక ఇంజనీర్. నమస్కారం రావు గారు, స్వాగతం అండి. తర్వాత శ్రీ మురళీకృష్ణ చెరువు గారు, స్వాగతం అండి. వీరు టెక్నాలజీ లీడర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. వీరు అనేక సంవత్సరాలు ఈ టెక్నాలజీ ఫీల్డ్లో ఉండి విశేషమైన అనుభవం గడించారు. వీరు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మేనేజర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. టీమ్ బిల్డింగ్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్, సాస్ అండ్ ఆల్సో అనేక విషయాల మీద వీరికి అవగాహన, పట్టు, నైపుణ్యం కలిగి ఉన్నారు. స్వాగతం మురళీకృష్ణ చెరువు గారు. థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు. శాస్త్రి గారు మీ అందరికీ సుపరిచితం. మన గురువు గారు డాక్టర్ వెంకటాచాగంటి గారితో కలిసి దాదాపుగా 600, 700, 800 పైగా వీడియోస్ కలిసి చేశారు. అనేక వందల గంటలు, వేల గంటలు గురువు గారితో కలిసి కూర్చొని అనేక విషయాల మీద, వేదాంగ విషయాల మీద అనేక వందల వేల ప్రశ్నలకి సమాధానాలు వెతికి పట్టుకున్నారు. వారు గురువు గారితో కలిసి అనేక యజ్ఞ యాగాదులు నిర్వహించి వాటికి సాంకేతికతను జోడించి వాటికి అనేకమైన పేపర్లు పబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు శాస్త్రి మునగాల గారు భగవద్గీతలో విశేష అనుభవం గడించి దానిలో బాగా నాలెడ్జ్ సంపాదించారు. స్వాగతం శ్రీ వెంకట శాస్త్రి మునగాల గారు, స్వాగతం అండి. ధన్యవాదాలు సాయి గారు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ క్వశ్చన్స్ పంపించిన వారి పేర్లు చదువుతానండి ఒక్కొక్కళ్ళవి. రాఘవేంద్ర ఒకసారి ఒక్కొక్క డైరెక్టర్ మాట్లాడతారు, ఒక 3 minutes. ఫస్ట్ శారద గారికి ఇవ్వు, తర్వాత మిగతా వాడి. సార్, అమ్మా శారదమ్మ నమస్కారం అమ్మా. మీ అనుగ్రహ భాషణం దయచేసి ఇవ్వండి, అనుగ్రహ భాషణం దయచేసి. థ్యాంక్ యూ. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనో మే వాచి ప్రతిష్ఠిత, మా విరావిర్మయేధి వేదస్య మాణీశ్రుతం మే మా ప్రహాసి అనేనాధీతేన హోరాత్రాన్ సందధామృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వేద విశ్వవిద్యాలయం అధ్యాపక వర్గానికి అధ్యక్షులు ఆచార్య వెంకట గారికి, కార్యనిర్వహణలో తోడ్పాటు చేస్తున్నటువంటి మురళి గారికి, మిగిలిన విద్యావేత్తలకి, వేద విజ్ఞానులందరికీ
ఆ పైన వేద విశ్వవిద్యాలయం విద్యార్థినులందరికీ కూడా సప్రశ్రయంగా నమస్కారాలు. వేదవాంగ్మయం గురించి పరిశోధనాత్మకమైన, సమగ్రమైన, పరిపూర్ణమైన, పటిష్టమైన, అద్భుత విశ్లేషణాత్మక సాధకమైన విధానాలతో, నేను ఇంకా పూర్తి కాలేదు, అనేక విషయ సూచికలతో, పాఠ్యాంశాలతో, సాంకేతిక వ్యవస్థీకరణతో, కాలానుగుణంగా అంతర్జాల సహకారంతో మహోదయానికి ముహూర్తం పెట్టిన విశ్వవిద్యాలయం మన విశ్వవిద్యాలయమే. ఆ మహా విద్యా వ్యవస్థకి, ఈ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి ఆచార్య వెంకట గారికి, మిగిలిన విద్యావేత్తలందరికీ నమస్కారం. ఈ వ్యవస్థ శరవేగంతో రామబాణంలా ముందుకు దూసుకుపోతుంది. ఇది వారి యజ్ఞం, వారి దర్శన యజ్ఞం. ఇప్పటిదాకా ఇటువంటి వేద విద్యా వ్యవస్థ ప్రపంచంలో లేదు అంటే అది అతిశయోక్తి కాదు. మహానుభావులు ఎందరో ఎంతెన్నో ప్రయత్నాలు చేశారు. అంటే ఏంటంటే, ముందుగా మహానుభావులందరికీ వినమ్రంగా నమస్కారం చేద్దాం. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలలో తెలుగు లిపిలో టిటిడి వారి ఆర్ష విజ్ఞాన సర్వస్వం, గీతా ప్రెస్ వారి వేదాంకం, బ్రహ్మవేత్త ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సారరత్నావళి, ముట్నూరి సంగమేశ్వరం గారి వేద వాంగ్మయం, చర్ల గణపతి శాస్త్రి గారి వేద విజ్ఞాన సర్వస్వం, గాంధర్వ వేదం పేరుతో శారంగదేవుని సంగీత శాస్త్రం, ధనుర్వేదం పేరుతో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి, తర్వాత ధనుర్వేదానికి సంబంధించినటువంటి గ్రంథం, చౌకాంబ వారు కూడా చేసినటువంటి ఆయుర్వేద శాస్త్రం, ఇలాగ చాలా వచ్చాయి. చాలా గ్రంథాలు ఉన్నాయి తెలుగు లిపిలో. తర్వాత కవిరాజు వాగేశ్వర శుక్ల గారు రాసిన పరిశోధనాత్మకమైన గ్రంథాలు ఉన్నాయి. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శిక్షా గ్రంథాలు కూడా అనేకం ఇచ్చారు. భట్ట శోభాకరం అనేటువంటి మహనీయుడు ఇచ్చిన నారదీయ శిక్షా గ్రంథాన్ని పీతాంబర పీఠం, అంటే సంస్కృత పరిషత్ మధ్యప్రదేశ్లో ఉంది, వారు ప్రచురించారు. తర్వాత శ్రీ కళ్యాణానంద స్వామి వారి శతాధిక వేద గ్రంథాలు, కాంచీపురం నుంచి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థల నుంచి వచ్చినటువంటి గ్రంథాలు కూడా అనేకంగా ఉన్నాయి. వారందరూ కూడా కొత్త కొత్త పద్ధతులలో అనేకమైనటువంటి వేద వాంగ్మయ విషయాల్ని మనకు అందించారు. అయితే మనకి ఈరోజు కావలసింది ఏమిటి అంటే, ఈనాటి జీవితంలో ఉంటున్న మనకి ఈ వేద విజ్ఞానం ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది అనే విషయం తెలుసుకోవడానికి. దాని నిండా రహస్యాలే. వేదంలో లేని ఏ అంశము మన జీవితాలలో లేదు అనేటటువంటి స్థిరమైన నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడు మనకి ప్రశ్న అనేది వస్తే సమాధానం అక్కడ ఉంటుంది. మనకి ప్రశ్న రావడం మన సంస్కారం. ఆ ప్రశ్న రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి అంటే మనకున్నటువంటి బుద్ధి కుశలతని కానీ, మన ఆసక్తిని కానీ, వీటన్నిటినీ ఒక విధమైనటువంటి ఒక ఊపి మనని ఒక మార్గంలో పెట్టడానికి ఆచార్య వెంకట్ గారు ఈ వ్యవస్థను పెట్టారు. మనందరికీ అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడే అవకాశం ఉంది. ఏనాటికైనా సర్వ ప్రపంచానికి త్రయీ అంటే వేద వాంగ్మయమే ఆధారపీఠం, ఇంకొకటి లేదు. దానిని ఉద్ఘాటన చెయ్యవలసిన ధర్మము, బాధ్యత మనది. తర్వాత మీరందరూ ఎంతో ఆసక్తితో ఈ వ్యవస్థలో చేరారు. ఈ విశ్వవిద్యాలయంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఎంచుకున్న అంశాలని క్షుణ్ణంగా, కూలంకషంగా, వేద దృష్టితో, పరిశోధనాత్మక దృష్టితో సాగించి మీ దర్శనాలన్నింటినీ ప్రకటించండి. ఇక్కడ మనమందరూ కూడా ఒకరికొకరమై ఈ మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఆచార్య వెంకట్ గారికి, శాస్త్రి గారికి, మురళి గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ, ఇది అత్యద్భుతమైనటువంటి సమావేశం.
ఇంతటి దివ్యమైన కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగబోదు. ఆచార్య వెంకట్ గారు మొన్ననే నైమిషారణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయంలో గొప్ప విషయాలను ప్రకటించారు. వాటిని కూడా తెలుసుకుందాం. మీ ప్రశ్నలన్నిటినీ తప్పకుండా పంపించండి. మాకు సాధ్యమైనంత వరకు, మా మా జ్ఞానము ఉన్నంత వరకు, అంటే నేను విన్నంత కన్నంత అని కదా, దానిని బట్టి మేము సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నేను అక్షరపదీయం అనేటువంటి విషయంలో, అంటే వేదాక్షరమే ప్రధాన ప్రాతిపదిక అనేటువంటి విషయం మీద అనేక అంశాలతో ప్రాతిశాఖ్యలు, శిక్షా గ్రంథాలని ఆధారంగా పెట్టుకుని పరిశోధన చేస్తున్నాను. దానికి నాకు ఈ విశ్వవిద్యాలయం చాలా సహకారం చేస్తుంది. నేను ఇక్కడ ఉన్నానన్నమాటే కానీ నేను కూడా మీలాగే విద్యార్థిని. గురువు గారు వెంకట్ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. సెలవు. ధన్యవాదాలమ్మా. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు, సార్. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే డాక్టర్ శారదా పూర్ణ గారి గురించి 2 మాటలు మాట్లాడాలి. మేము చికాగోకి వెళ్ళాము. చికాగోలో అక్కడ ఆవిడ చాలామంది వేదాసక్తుల్ని గ్యాదర్ చేసి మాట్లాడమన్నారు, మాట్లాడాను. ఆ తర్వాత వారి ఇంటికి వెళ్ళాను. వారి ఇంటికి వెళ్తే ఒక అద్భుతమైన విషయం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు నా వెనకాల పుస్తకాలు చూస్తున్నారు కదా, ఇది సముద్రంలో నీటి బొట్టు లాంటిది వారి దగ్గర ఉన్న పుస్తకాలు. అసలు రూములు పుస్తకాలు, ఆవిడ రాసినవి, ఆవిడ చదివినవి. అలానే వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్రపటాలన్నీ కింద వాళ్ళ కోసం ఒక బేస్మెంట్లో ఒక చక్కటి ఆశ్రమం కన్స్ట్రక్ట్ చేసి అక్కడ అనేక కచేరీలు కూడా చేయించారు. ఆవిడ అసలు షికాగోలో అద్భుతమైన సంగీత కచేరీలు, అలానే వేద పండితుల్ని పిలిపించి మాట్లాడించటము ఆవిడ జీవితంలో నిత్యము జరిగేది అనమాట. ప్రతిరోజు జరిగే విషయం అనమాట ఇది. కాబట్టి ఆవిడ దగ్గర ఉన్న అనేక పుస్తకాలని ఆవిడని రిక్వెస్ట్ చేసి మన స్టూడెంట్స్ తెప్పించుకోవచ్చు. అది మీకు మురళి గారు సాయం చేస్తారు. దాన్ని అంటే ఆయన ఈమెయిల్ అది ఇస్తారు. ఆవిడికి ఒప్పుకుంటే ఆవిడ తన పుస్తకాలు మీకు పంపిస్తారు కూడాను. అలానే ఆవిడ తరఫున ఒక లైబ్రరీ కూడా ఓపెన్ చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆవిడ అన్నారు, యూనివర్సిటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాలంటే నా పుస్తకాలు నేను ఇస్తానండి అన్నారు. తప్పకుండా మనం తీసుకుందాము. ఆవిడ లాంటి జ్ఞాని మన మధ్యలో ఉండి మనకి మార్గదర్శనం చేస్తున్నారు. అందులో శారదాదేవి గారు వేరే సరస్వతి. కాబట్టి మనం ఇంకా క్వశ్చన్సే లేవు. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు. కంటిన్యూ రాఘవేంద్ర. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సుబ్బారావు గారు, దయచేసి మీ అనుగ్రహ భాషను ఇవ్వాల్సిందిగా మా ప్రార్థన అండి. మైక్ మ్యూట్లో ఉందాం, చెక్ చేసుకోండి. శతక్రతో బభూవిధాన్ అధాతి త్వన్నమీమతే అధాతి త్వన్నమీమతే. సుబ్బారావు గారు మీరు కొంచెం కెమెరాని కొంచెం కిందకి అంటారా? మీరు సరిగ్గా కనపడట్లేదు. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగుందండి. నాకు మీ అందరి యొక్క మీ అందరిని ఈ రూపంలో రావటం అంతా భగవంతుని యొక్క అనుగ్రహం. అది నా ఆరోగ్యం బాగోకపోయినా మీలాంటి వారితో సాంగత్యం చేసి మీ నుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలనుకునే స్వభావం ఉంటుంది. వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు వెంకట త్యాగంటి గారి యొక్క కృషి, వారి యొక్క వీడియోల ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. చాలా ప్రశంసనీయమైనది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు. తర్వాత అట్లాగే మీకు సహకరించేటువంటి శాస్త్రి మునగాల గారికి, ఇంకా ఉండేటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున వారికి నా అభినందనలు, ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా
వేదం అనేది పరమేశ్వరీయ జ్ఞానము. దీన్ని మనం మర్చిపోతుంది. అది కాబట్టి దేవుడు మానవుల కోసం ఇచ్చినటువంటి ఒక జ్ఞాన నిధి అది. దాంట్లో మనకు కావలసిన మానవులకి కావలసినటువంటి అన్ని విద్యలు బీజ రూపంలో ఉన్నాయి. ఆ బీజ రూపంలో ఉన్న వాటిని మనకు వెలికి తీయటానికి పాణిని మహర్షి రాసినటువంటి అష్టాధ్యాయి వ్యాకరణ పద్ధతిలో మనం చదువుకున్నట్లయితే అది ధాతు ప్రత్యయాల యొక్క కలయికతోటి పదాలు ఏర్పడతాయి కనుక ధాతువులో ఉండే అర్థాన్ని గట్టిగా పట్టుకుని ఆ రకంగా ఆలోచిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది. ఆ రకంగా ఈ విద్యార్థులందరూ కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. చూడండి, నేను అభిరుచితో కేవలం జిజ్ఞాస భక్తుడు పెద్దగా చదువుకున్న వాడిని కాదు. నాకు ఏ డిగ్రీలు లేవు. అయినప్పటికీ కూడా ఆ నాలో ఉండే జిజ్ఞాస నా వేద భాష్యాలని వేదాల గురించి ఆలోచించేటువంటిది వస్తుంది. అయితే దీని గురించి నేను చెప్పబోయేది ఏంటంటే, ముందు మనం జిజ్ఞాస కలిగి ఉంది తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనకి దొరకాలి. అందుకోసం మనం నిత్యం అగ్నిహోత్రం చేయడానికి వీలు పడినా వీలు పడకపోయినా మనం సంధ్యావందనం నేర్చుకుని సంధ్యావందనాంతరాలని అర్ధ భావనతోటి సంధ్యావందన మంత్రాలని చదువుతూ ఉంటే అది ఆ రకంగా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే పాణిని మహర్షి చిన్నతనంలో మందమతిగానే ఉండేవాడు. వాడు ఆ గురువులు కూడా పాపం జారి పడేవారు. ఇతనికి ఇంత అభిరుచి ఉంది కానీ అతను చెప్పిన దాన్ని గ్రహించలేకపోతున్నాడు, దాన్ని జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాడు. అయినా నువ్వు అభిరుచి మొత్తం చాలా గొప్పగా ఉంది. నువ్వు ఏదైనా నదీ తీరానికి చేరుకుని నువ్వు అక్కడ నువ్వు తాపస్వి జీవితం గడుపుతూ అలా ఉంటూ గాయత్రి జపం చేయను ఆయన, అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకని విద్యార్థులందరినీ కోరేది గాయత్రి జపం కూడా జరిగింది. సంధ్యావందన మంత్రాలు అంతా 10-12 నిమిషాల్లోనే అయిపోతాయి. అర్ధ భావన తెలుసుకుని చేయవలసి ఉంటుంది. నాకు ఇప్పటికీ కూడా చూడండి, నేను సంధ్యావందనము వైజ్ఞానిక సమాలోచన అనే పుస్తకం రాసినప్పుడు పరమేశ్వరుడు మనకి 4 వైపులా క్రింద పైన కూడా వ్యాపించి మనం అనేక రకాలుగా కాపాడుతున్నాడు. అందులో ఒకటి నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదు, అది అలాగే వదిలిపెట్టుతాను. ఏమిటంటే, దేవుడు అన్ని వైపులా ఉన్నాడు, అన్ని రకాలుగా కాపాడుతున్నాడు. దానికి కొంత అర్థం ఉంది. ఉదీచీదిక్ సోమోధిపతి స్వజో రక్షిత శని ఋషభ అని మంత్రభాగం. అయితే ఉదీచీ దిక్కు అంటే ఉత్తరపు దిక్కున సోముడు అధిపతిగా ఉండి ఆయన స్వజల నుండి మనల్ని కాపాడుతున్నాడు. స్వజలు అంటే స్వయంగా ఉద్భవించిన ప్రాణులని అర్థం చేసుకున్నట్లయితే ఏవో కొన్ని ప్రాణులు స్వయంగా ఉద్భవిస్తున్నాయి. వాటిని అవి ప్రజల్ని బాధించకుండా పరమేశ్వరుడు అశని బాణాన్ని వేశాడు. అనిశని బాణము అంటే, అశని అంటే సామాన్యంగా పిడుగు అంటారు. ఆ పిడుగు పడినప్పుడు ఆ పిడుగుపాటు వల్ల కొన్ని రకాల హానికారక క్రిములు చనిపోతున్నాయేమని నాకు అనుమానం. అందుకని మీరు ఆలోచించండి, ప్రజో రక్షక అశనిర్షవ అనే దాంట్లో ఏమిటి కూడా అర్థం తెచ్చుకోవాలి. అంతేకాకుండా మన ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప, ఈ మాటలకి మనం సరిగా సైంటిఫిక్ డిస్క్రిప్షన్ ఎనాలిసిస్ అనుకోండి
మనం చేయలేకపోతే ఆ మన గ్రంథాలు అంత రాణించు. మనం వాటిని కూడా తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి. అలాగే మీరు ఏ విషయాన్ని గురించి అభిరుచి కలిగి ఉన్నారో వారికి మీరు మీ ప్రొఫెసర్లకు గురువులకు చెప్పినట్లయితే వారు మీకు తగిన మంత్రాలు అవి కూడా సూచిస్తూ ఉంటారు. ఆ సూచన చేస్తూ నేను చెప్పినట్టుగా సంధ్యావందనం కూడా చేయండి. తర్వాత గాయత్రి జపం కూడా చేయండి. భగవంతుని ప్రార్థించండి. మీరు నేను ఆరోగ్యం అనుకూలించట్లేదు కనుక ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. శుభం. ధన్యవాదాలు సుబ్బారావు గారు. రాఘవేంద్ర, ఒక్క నిమిషం నాకు టైం ఇస్తావా? సార్, సో ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారు ఆయన అనేక పుస్తకాలు రచించారు. ఆ పుస్తకాలు తెలుగులో చక్కగా ప్రింట్ చేయించారు. ఆయన యొక్క వైజ్ఞానిక ఆలోచనలు చాలా బాగున్నాయి కూడా. సో ఆయన ఆలోచించే పద్ధతి ఇప్పుడు పిడుగుపాటుకి అనేక క్రిములు చనిపోతాయి అన్న విషయం వాస్తవం అది. సో ఇలాంటి విషయాలు అనేకం ఆయన పుస్తకాల్లో రాసి ఉన్నాయి. సో ఎప్పుడు నాతో వాట్సాప్లో మాట్లాడుతూ ఉంటారు విషయాలు. ఆయన ఏ పుస్తకాలు ఎప్పుడెప్పుడు పబ్లిష్ చేశారు ఉన్నాయి. మీరు ఆ లిస్ట్ మనము ఆయన దగ్గర నుంచి తెప్పించుకుందాము. ఉంది, ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉంది. ఒకవేళ కావాలంటే కనుక తెప్పించి పెడతాను. మీరు ఆయన పుస్తకాలని మీరు చదవచ్చు. అది చాలా చౌకగా తయారు చేశారు. చాలా కష్టపడి ప్రింట్ చేయించి ఈ వయసులో ఆయన చేస్తున్నారు అంటే అది ఒక మహాయజ్ఞం అని చెప్పాలి. ఏమైనా పుస్తకాలు మీకు కావాలంటే కనుక ఆయన ద్వారా తెప్పించుకొని చదువుకోవచ్చు మీరు. ఆయన ఈమెయిల్ అడ్రస్ అది ఉంది, ఆయనకి పెడితే, లేకపోతే ఆయన ఫోన్ నంబర్ అది ఉంది, ఆయన కాల్ చేస్తే ఆయన మీకు ఏ పుస్తకాలు కావాలని పంపిస్తారు. కాకపోతే దానికి కావాల్సిన ధన సహాయం మటుకు మీరు చేయండి. ఎందుకంటే పోస్టల్ ఛార్జ్ అవన్నీ అవుతాయి కాబట్టి. మీకు ఒక్కసారి అందరికీ ఎవరికి ఏమైనా కావాలంటే చెప్తే మనం ఆ ఏర్పాటు చేయొచ్చు. ధన్యవాదాలండి డాక్టర్ సుబ్బారావు గారు. ధన్యవాదాలు సార్. ప్రభాకర్ శర్మ గారు, మీ అనుగ్రహ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రభాకర్ శర్మ గారు. ఓం ఇంద్రం వర్ధంతో ఆప్తురః అపజ్ఞంతో అరావణః రణ్వంతో విశ్వమార్యం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన యొక్క వేదిక్ యూనివర్సిటీ అధ్యక్షులు డాక్టర్ చాగంటి గారు, వారి అనుయాయులు శాస్త్రి మునగాల గారు, మురళీకృష్ణ చెరువు గారు, మన సాయి గారు, డైరెక్టర్ శ్రీమతి శారద గారు, డాక్టర్ కోడూరు సుబ్బారావు గారు, మిగతా విద్యార్థినులు మరియు ఇతర సహకారం చేసేటువంటి సౌజన్యమూర్తులు అందరికీ నా యొక్క, అక్కడైతే పాతాళ లోకంలో ఇప్పుడు ఉదయకాలం, అందరికీ శుభోదయం. ఇక్కడైతే మాకు సాయంకాలం. ఇది ఆ రకం కూడా మీకైనా మీకు అందరికీ నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ పాల్గొనడం, ఈ ఉదయకాలం ఇక్కడైతే సాయంకాలం చాలా శుభప్రదమైంది. వేదం గురించి మనం మాట్లాడుకోవడం అని అంటే పరమేశ్వరుని వాణితో మన వాణిని చేర్చుకోవడం. పరమేశ్వరుని వాణి పశ్య దేవస్య కావ్యం నా మమార నా జీర్యతి అని చెప్పి అథర్వవేదం చెప్తుంది. భగవంతుని యొక్క కావ్యం ఏదైతుందో, ఈ వేదమే ఏదైతుందో, నమమార దానికి మృత్యువు లేదు, నా జీర్యతి వృద్ధాప్యం సైతం లేదు. వీటిని అధ్యయనం చేస్తున్న వ్యక్తులకు, అధ్యాపనం చేస్తున్న వ్యక్తులకు
చదివేవారికి చదివించేవారికి సైతం వృద్ధాప్యం లేదు, మృత్యువు లేదు. అనగా ఈ అకాల మృత్యువులు లేవు, లేదా మరణాంతర సైతం జీవించేటువంటి వ్యవస్థకు అనుకూలమైందే వేదం. ఈ వేదాన్ని ఉద్ధరించడం అనేది అంటే పరమేశ్వరుని యొక్క ఆదేశాన్ని మనం పాలించడం. అటువంటి ప్రయత్నం లోపల మనం అమెరికాలో చేర్చుకున్నటువంటి నాగలోకం అనుకున్న, దాన్ని పాతాళలోకం అని అనుకున్న మహర్షి దయానంద సరస్వతి ప్రకారం ఇక్కడ వేదిక్ యూనివర్సిటీ అప్లైడ్ సైన్స్ ఏదైతుందో వేదాన్ని మనం క్రియాత్మకంగా దర్శించడం. ఎందుకంటే ఇంతవరకు వేదాంతం చాంటింగ్ వరకే ఉంది. వేదాంతం మనం క్రియాత్మకంగా చేయడానికి ఇది ఒక మంచి వేదిక. ఎందుకంటే ఉద్ధారకుడు వీళ్ళందరూ కూడా మరి అక్కడ నుండే అమెరికా నుండి ప్రయత్నం చేశారు, వేద ప్రచారం చేశారు. ఒకప్పుడు ఇదంతా వేదమయమే. ఎందుకంటే ప్రణవంతో విశ్వమాయం అని చెప్తున్నాం కాబట్టి విశ్వం లోపల వేదాన్ని ప్రచారం చేయడం, వేదాన్యాయం చేయడమే ఆర్యులను తయారు చేయడం. కాబట్టి వేదాన్యాయం చేసే ప్రయత్నం చేయడం. వేదాలు సృష్టి ఆది నుండి మహాభారత యుద్ధ పర్యంతం వరకు సజావుగానే చక్కగా ద్వీపాంతర లోపల విశ్వమంతటా వ్యాపించాయి. ఆ రకంగా ప్రసారాలకు ఎటువంటి ఆటంకం లేకుంటే మహాభారత యుద్ధాంతం జరిగినటువంటి ఘోరమైన దుష్పరిణామాల వల్ల వేద ప్రచారం ద్వీపాంతరం లోపల జరగడం మానేసింది. కనీసం ఎక్కడైతే వేదోత్పత్తి జరిగిందో ఆ భారతదేశం ఆర్యావర్తం బ్రహ్మవర్తం ఏదైతుందో అక్కడ సైతం సరైన స్థితిలో జరిగిన దుస్థితి ఏర్పడింది. దీన్ని ఏదో రకంగా వేదాన్ని మొట్టమొదటిసారి దీన్ని ఆటంకపరిచిన వాళ్ళు బౌద్ధులు, జైనులు. ఆదిశంకరాచార్యుడు ఈ వీళ్ల కొరకే ఉద్యమించాడు. అంతఃపురం కుమారులు బట్టి కూడా ప్రయత్నం చేశారు. కుమారు బట్టి ఒక వేదన చూడండి, ఒకే ఒక వ్యక్తి ఆయన కాశీ లోపల పైన ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఒక ఉత్తరీయం కప్పుకొని వెళుతూ ఉంటే ఒక రాజకుమారి పైనుండి భవనం పైనుండి ఏడుస్తుందంట. ఏమని ఏడుస్తుంది? కిం కరోమి, ఏం చేయాలి? వగచ్చామి, ఎక్కడికి వెళ్ళాలి? కో వేదానుద్ధరిషి, ఎవరు వేదాన్ని ఉద్ధరించాలి? ఒక స్త్రీ యొక్క ఆవేదన చూడండి. కుమారగుట్ట కాలం లోపల ఆమె ఆవేదన చాలా విచిత్రం. తన భర్త కొరకు ఏడ్చేవారు చాలామంది ఉన్నారు, ఇంకా కుటుంబ సమస్యల కొరకు ఏడ్చే మహిళామణులు ఉన్నారు. కానీ ఆమె వేదాన్ని ఎట్లా ఉద్ధరించాలి? కిం కరోమి వగచ్చామి కో వేదానుద్ధరిషి. అలా వెళ్తుంటూ అశ్రువులు గారు కంటి నీటి ధార ఏదైతుందో అలా ఆ మేడ కింద నుంచి పోతున్న కుమారుడు యొక్క భుజాల మీద పడి ఆమె యొక్క శబ్దాలు విన్నాడు. మారోదిహి వరానని భూతలే భట్టాచార్యోస్తి. ఓ రాజకుమారి, నువ్వు ఏడవలసిన పని లేదు. ఈ భూమి మీద భట్టాచార్య నేనున్నా. అహం వేదాన్ని, నేను వేదాన్ని ధరిస్తా. నువ్వు భయపడవలసిన పని లేదన్నాడు. ఒక వ్యక్తి యొక్క సాహసం చూడండి. నేను ఒక్కడైనా వేదాన్ని ఉద్ధరిస్తా అన్నాడు. కాబట్టి మనం ఎంత సమూహంగా ఉన్నాం. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క వాణిని సర్వత్రా వ్యాపింపజేయాలి. పరమేశ్వరుని వాణిని సర్వత్రా వ్యాపింపజేయడానికి ఒక మార్గమే మన యొక్క విశ్వవిద్యాలయం. ఎందుకంటే కూర్చున్న చోటు నుంచి వేదాన్ని వ్యాప్తి చేయడం, వేదాలతోని వేద శబ్దాలతోని మనం జోడించబడడం, పరమేశ్వరుని వాణితో మనం జోడించబడడం. మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే అది వేద మార్గం. కాబట్టి వేద మార్గానికి రానంత వరకు మనుషులు జన్మిస్తూనే ఉంటారు, మరణిస్తూనే ఉంటారు. వారి జన్మ అనేది ఎంతకాలం ఇలా జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ జన్మ లోపల, ఎందుకంటే మనుష్య జన్మ చాలా గొప్పది. ఆదిశంకరాచార్యులు అన్నాడు, జంతువునాం మానుష జన్మ దుర్లభం అన్నాడు. ప్రాణి కోటి లోపల మానవ దేహం పొందనమంత దుర్లభము దుష్కరం ఇంకొకటి లేదు. అటువంటి దుర్లభ దుష్కర దేహాన్ని పొందిన మనం దీన్ని సార్థకం చేసుకోవాలంటే కేవలం 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 వేదాలను మనం పట్టుకోవడమే, వేదాన్ని అధ్యయనం చేయడమే, అధ్యాపనం చదివించడమే, వేదాన్ని సర్వత్రా ప్రసారాలు చేయడమే. అందుకొరకు మన యొక్క విశ్వవిద్యాలయం దీనికి చక్కటి వేదికగా ఉంది. దీన్ని మనం సర్వత్రా వ్యాపించడానికి మనం కృషి చేద్దాం. చాలామంది విద్యార్థులు ఇందులో చేరారు. అందరూ కూడా ఆసక్తి ఉంది. ఈ ఆసక్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వేద ప్రచారం ఎప్పుడైతే భారతదేశంలో లోపించిందో అనేకమైన పాషాణ మతాలు వ్యాపించాయి. మరి మనం ఈ మతాలను విమర్శించే ముందు, ఈ మతాలను తిట్టే ముందు మనం చేయవలసింది ఏంటంటే వేదాన్ని ప్రచారం చేయడం. దేన్నైనా తిట్టడం వల్ల సమస్యకు పరిష్కారం కాదు.
పిల్లల యొక్క శాపాల కొరకు ఒట్లు తెగవని చెప్పి సామెత ఉంది తెలుగు. కాబట్టి మనం ఎవరినో విమర్శించడం వల్ల దానికి పరిష్కారం కాదు. మనమే వేదాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. వేదాన్ని ఉద్ధరించడం అంటే పరమేశ్వరుని ఆదేశాన్ని శిరోధార్యం చేయడం. ఎందుకంటే వేదాన్ని అనుసరించిన వాళ్ళంటే శ్రీరాముని మనం ఇప్పటికీ తలుచుకుంటున్నాం. శ్రీకృష్ణుడు ఈ రకంగా ఇప్పటికి కూడా మనం తలుచుకోవడానికి కారణం వాళ్ళంతా వేదానుయాయులు, తమ జీవితాన్ని వేదమయం చేసుకున్నారు. కాబట్టి ఆ వేదాన్ని తిరిగి మనం ఉద్ధరించే ప్రయత్నం చేయడానికి ఇది మంచి వేదికగా ఉంది. కాబట్టి నేను మనం ముందుకు తీసుకెళ్దాం. ఆ ప్రయత్నం లోపల మనం అంటే నా వంతుగా త్రికరణ శుద్ధిగా ఈ యొక్క ఉద్యమానికి సహకరిస్తుంది. ఒక ఉద్యమే అనుకోవాలి. ఊరికే ఏదో కూర్చున్న చోట చేసే కార్యక్రమం అనుకోకూడదు. ఈచ్ వన్ టీచ్ వన్ అని చెప్పి అన్నారు కాదు, ఈచ్ వన్ టీచ్ 10. ఒకడు 10 మందికి ఈ యొక్క వ్యాపింపజేసినాడు. రుణవంతో విషయం అనేది సార్థకమవుతుంది. వేదాలను మనం సరైన స్థితి లోపల అందరి ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓం ఇది శం. ధన్యవాదాలు ప్రభాకర్ శర్మ గారు. ఒక్క నిమిషం టైం ఇస్తే నేను కూడా ఆయన గురించి చెప్తాను. ఈయన ప్రభాకర్ శర్మ గారు లా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి, అంతేకాకుండా వేదిక్ స్కాలర్. ఆయన ఒక వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నారు ఇండియాలో. దానిలో ఆయన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన అటు న్యాయశాస్త్రంలోనూ డౌట్స్ క్లారిఫై చేస్తారు, ఇటు వేదశాస్త్రాల్లో ఆయుర్వేదంలోనూ క్లారిఫై చేస్తుంటారు. ఇట్లా వేద మంత్రాలు ఆసువుగా ఆయన చెప్తూ వాటి యొక్క సొల్యూషన్స్ని చాలా చక్కగా అనేక శాస్త్రాల నుంచి తీసి ఆయన ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అద్భుతంగా సమాధానాలు ఇస్తారు. మన స్టూడెంట్స్ అందరికి కూడా ఆయనకు ఒక గ్రూప్లో పెట్టి ఆయన పెడతాను ఒక 6 months తర్వాత. ఎందుకంటే మీరు అందరూ కాస్త నిష్ణాతుడు అవ్వాలి సబ్జెక్ట్లో. అప్పుడు ఆయన చెప్పేది మీకు అర్థమవుతుంది. సో అప్పుడు ఆయనతో మీరు సలహా సంప్రదింపులు చేయొచ్చు. మీరు ప్రశ్న పంపిస్తే ఆయన చక్కగా ఆన్సర్ కూడా పంపిస్తారు. అది ఎటువంటి ఆన్సర్ ఉంటుందంటే దానికి ప్రమాణం చూపిస్తారు. ఆయన ఇది ప్రమాణము, ఇలా మనం చేయాలి, ఇది ఉంది, ఫలానా ఉపనిషత్తులో ఇది ఉంది, ఆయుర్వేదంలో ఇది ఉంది, ఇలా ప్రతి విషయం మీద ఆయన కూలంకషంగా మాట్లాడతారు. సో ధన్యవాదాలు ప్రభాకర్ శర్మ గారు, మీరు వచ్చి మా యొక్క ప్యానల్లో ఉన్నందుకు. మీలాంటి శారదాదేవి గారు, డాక్టర్ కోడూరు సుబ్బారావు గారు, మీరు అద్భుతమైన టీం ఇది అడ్వైజరీ ప్యానల్. అలానే ఇంకా కొంతమంది చేరుతారు. వారితో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.